హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాల్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే పిల్లలకి పెసరట్టు వేద్దామని చెప్పేసి పప్పు అయితే రుబ్బి పెట్టేసానండి. మిక్సీలో వేశాననమాట. ఇందులో అల్లము, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసేసి గ్రైండ్ చేసి పెట్టాను. కొబ్బరి చట్నీ కూడా చేసి పెట్టానండి. ఇది కొంచెం లిక్విడ్‌గా చేశాననమాట. గట్టిగా ఉంటే పిల్లలు ఇష్టపడరు. అందుకోసమే కొంచెం లిక్విడ్‌గా చేశాను. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే వినాయక చవితికి మనం కొబ్బరికాయలు కొట్టేసి పచ్చి కొబ్బరి అలాగ ఉండిపోయిందండి ఈరోజు వీడియోలో. పచ్చి కొబ్బరి అలాగే గోంగూరతో చట్నీ అయితే చేసుకుంటున్నానండి. బ్లాగ్‌లో అయితే షేర్ చేశాను. తప్పకుండా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుందండి. పెసరట్టు అంటే నాకిష్టం. కానీ మా చిన్న పాపకి అస్సలు ఇష్టం ఉండదు. పెసరట్టు చేస్తే తనకైతే బయటకొస్తా ఉంటది. చెప్తా ఉంటదనమాట. మమ్మీ వద్దు మమ్మీ అని చెప్పేసి అన్నా కూడా నేనైతే ప్రతిరోజు పెసరట్టే చేస్తాను. నువ్వు ఇలా చేసావంటే అని చెప్పేసి అంటూ ఉంటాను. నాలాగా మీలో ఎంతమంది చెప్తారో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా షేర్ చేయండి. పెసరట్టు వేసేస్తున్నానండి. పెసరట్టు పైన ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేస్తే సూపర్ టేస్టీగా ఉంటది. అవన్నీ మా పిల్లలు ఇష్టపడరనమాట. అందుకోసం ప్లెయిన్‌గా అయితే వేశాను. ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి పులిహోగరే కలిపానండి. ఒక్క పాపే లంచ్ బాక్స్ తీసుకెళ్తది. ఇంకో పాప అయితే తీసుకెళ్ళదు. ఎందుకంటే తనకు క్వార్టర్లీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయన్నమాట. పిల్లలు రెడీ అవుతుంటే వేడి వేడిగా పెసరట్టు వేద్దామని చెప్పేసి వేసేస్తూ ఉన్నాననమాట. ఇంకో సైడు కాఫీ కోసము పాలు కూడా పెట్టేసి కాఫీ ఆల్రెడీ తాగేసాము. పాలైతే అలాగే ఉన్నాయి. పెసరట్టు మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. పెసరట్టు అంటే విసుక్కుండే వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఈ పెసరట్టు రెసిపీ అయితే షేర్ చేయట్లేదండి. ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. అందుకోసమే పెసరట్టుకి ఏ విధంగా పప్పు నానబోసుకోవాలనేది షేర్ చేయలేదనమాట. పెసరట్టు గాని కొంచెం క్రిస్పీగా రావాలంటే మనము పెసలతో పాటు కొంచెం బియ్యం యాడ్ చేసుకున్నామనుకోండి క్రిస్పీగా వస్తుందనమాట. మా ఇంట్లో క్రిస్పీగా ఇష్టపడరండి పెసరట్టు. అందుకోసమే సాఫ్ట్‌గా చేశాను. ఓన్లీ పెసర్లు మాత్రమే నానపెట్టుకున్నాననమాట. రెండు వైపులా బాగా కాల్చేసుకొనేసి మనం సర్వ్ చేసేసుకోవడమే. అన్నట్టు మీ ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారండి? కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఇంక పిల్లలు వెళ్ళిపోయారు. బాల్కనీలో అక్కడ సన్‌రైజ్ కనిపిస్తూ ఉంటే చూస్తూ ఉన్నాననమాట. లైటింగ్ అయితే మన బాల్కనీలోకి వచ్చేస్తది నీట్‌గా. సన్ రేస్ కూడా పడుతూ ఉంటాయన్నమాట. ప్రతిరోజు ఈ విధంగా బాల్కనీలోకి వచ్చేసి బాయ్ అని చెప్పడం అలవాటు. బాల్కనీలో ఒక మనీ ప్లాంట్ కూడా పెట్టానండి. దానికి డస్ట్ పట్టిందనమాట బాగా. దాన్ని కూడా వాటర్‌తో స్ప్రే చేసేసి నీట్‌గా కడగాలనమాట. లేకపోతే గిన చెట్టు అనేది అంత ఏపుగా పెరగదండి. నాకు మనీ ప్లాంట్ అంటే భలే ఇష్టమనమాట. ఇంట్లో ఎక్కడ చూసినా మనీ ప్లాంట్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఇంక తర్వాతయితే గార్డెన్‌లోకి వెళ్ళాము. చామంతులయితే పెద్దగా విచ్చుకున్నాయండి. వీటిని చూసిన ప్రతిసారి మా వారు ఎప్పుడు కోసేసి దేవుడికి పెడదామా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. కానీ నేనైతే గిన ఈ చెట్టుకు చామంతులు కొయ్యనివ్వట్లేదనమాట. అందంగా కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి అలా చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు నేను కోస్తానంటే మా వారు వద్దనేవారు. ఇప్పుడైతే మా వారు కోస్తానంటే నేనైతే వద్దంటూ ఉన్నాననమాట. చుక్కమల్లి పూలు కూడా చాలా వచ్చాయండి. వాటిని కూడా చూపిస్తానులెండి. చూడండి ఎన్నున్నాయో చుక్కమల్లిలు కూడా భలే వచ్చాయన్నమాట. ఈ చుక్కమల్లి చెట్టుకు మంచిగా పూలొచ్చాయంటేనండి మనం బయట కొనే అవసరం లేదనమాట. మన పూజకి సరిపోతాయి. ఇక్కడ బర్డ్ అయితే ఎట్లా అరుస్తుందో ప్రతిరోజు వస్తుందండి. ఇదే బర్డ్ వస్తది. అక్కడ కూర్చుంటది. మంచిగా అరుస్తూ ఉంటదనమాట. వీడియో స్టార్ట్ చేయంగానే తుర్రుమని ఎగిరిపోతది. ఇక్కడ సొరకాయ కూడా కొంచెం కొంచెంగా పెద్దగా అవుతూ ఉందండి. ఈ సొరకాయ చెట్టుకైతే ఒక్క కొమ్మ సాగుతది. ఒక్క కాయ వస్తది. మళ్ళీ అది స్టాప్ అయిపోతది. ఇలాగ అవుతూ ఉందనమాట. ఇక్కడ కాకరకాయ పాదు నేను కొత్తగా పెట్టింది కాదు. పాతదే కట్ చేస్తే బాగా పెరుగుతూ ఉంది మళ్ళీ చిగుళ్ళొచ్చేసి. పువ్వు కూడా స్టార్ట్ అయింది. ఇంకా 2 పొట్లకాయలు ఉన్నాయి గదండీ! అవి కూడా సైజు పెరుగుతుంది. వాటికి కూడా కింద రాయి కట్టేసి తాడు కట్టేసాననమాట. ఈరోజు ఎందుకో వెదర్ అయితే కొంచెం ఎండొస్తుంది. దూరంగా చూస్తేను సిటీలో మొత్తం క్లియర్‌గా కనపడట్లేదండి. అంతా ఫాగీగా అనిపిస్తూ ఉందనమాట. దూరంగున్న హౌసెస్ అయితే నీట్‌గా కనపడట్లేదు. ప్రతిరోజు మంచిగా కనిపిచ్చేది. ఇలాగైతే ఉంది వెదర్. కిందికొచ్చేసి ఇంకా ఇల్లు కూడా నీట్‌గా సెట్ చేసుకొని, జాడు చేసేసి, మాప్ చేసేసి, ఇంక మా వారు డ్యూటీకెళ్ళిన తర్వాత ఇంక మళ్ళీ రొటీన్ వర్క్ స్టార్ట్ నాకు. వాళ్ళు డ్యూటీకెళ్ళిన తర్వాత ఇంక నాకు ఇల్లంతా నీట్‌గా పెట్టుకోవడము అది ఇది చేస్తుంటాను. ఇక్కడ టర్టల్‌లో పూలు వేస్తే ఎంత అందంగా కనిపిస్తదోనండి. ఇది ఇంటి గుమ్మం ముందే పెట్టాననమాట. దీనికి పెయింటింగ్ వేయించాను గదా! ఈ పెయింట్ ఎందుకో నాకంత నచ్చట్లేదండి. సూట్ అవ్వట్లేదు. అది కాక పెయింట్ నీట్‌గా వేయలేదు. అది ఫేడ్ అవుతూ ఉందనమాట. మళ్ళీ త్వరలోనే వేరే కొత్త కలర్ వేయించాలని జెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు పచ్చడైతే చేసేస్తాను చూసేయండి. సూపర్ టేస్టీగా ఉంటది. పచ్చళ్ళైతే మా ఇంట్లో అందరికీ ఇష్టమండి. ఒక బుజ్జి కడాయి తీసుకొని అందులో ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసేసి, కొన్ని మినపప్పు, కొన్ని శనగపప్పు, అలాగే కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి.
గోంగూర పచ్చడికి గానీ, చింత చిగురు పచ్చడికి గానీ, ఇలా చేసుకొని మనము ఇవన్నీ యాడ్ చేసేసి మనము పచ్చడిలో ఏసుకున్నామనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే మిర్చి అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేశానండి. గోంగూర చాలా పుల్లగా ఉందనమాట. అందుకోసం కొంచెం మిరపకాయలు ఎక్కువ యాడ్ చేశాను. తర్వాత కొంచెం కరివేపాకు గూడా యాడ్ చేస్తున్నాను. ఈ మధ్య కరివేపాకు కొనలేదండి. అందుకోసమే ఎండు కరివేపాకు ఉంటే వాడుతూ ఉన్నాను. అది కూడా అయిపోయింది. అందుకోసం ఈరోజు ఇంటి ముందుకు ఆకుకూరలు అమ్మే ఆవిడొస్తే ఆవిడ దగ్గర తీసుకున్నా ఈరోజు. ఈ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని మళ్ళీ గోంగూరను కూడా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నా దగ్గర ఊరు దగ్గర నుంచి పట్టుకొచ్చిన గోంగూర ఫ్రై చేసిందే ఉందనమాట. దాంతో ఏదో పచ్చడి చేస్తున్నా. పచ్చి కొబ్బరి కూడా మన వినాయక చవితికి కొట్టిన కొబ్బరంతా అలాగుందండి. 3, 4 చిప్పలుందనమాట. మా వారికి పచ్చి కొబ్బరి కనిపిస్తే ఎంత ఇష్టంగా తింటారో. ఎందుకో మరి ఈ మధ్య ఫ్రిడ్జ్‌లో పెట్టాననేమో తినట్లేదనమాట. పచ్చడి చేద్దామని చెప్పేసి యూజ్ చేస్తూ ఉన్నాను. మా ఇంట్లో పచ్చళ్ళ పిచ్చోళ్ళమండి. పచ్చళ్ళు ఏ పచ్చడున్నా కూడా ఇష్టంగా తింటామనమాట. మీ ఇంట్లో కూడా ఇంతేనా? తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇది బాగా ఫ్రై అయిపోయింది చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని వేరే బౌల్‌లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. అందులోనే కొంచెం ఆయిల్ ఉందండి. ఇప్పుడైతే గోంగూర అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇది నేను ఫ్రై చేసి పెట్టిన గోంగూరేనండి. ఫ్రై చేసుకొని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాననమాట. స్టోర్ చేసుకుంటూ ఉంటాను. అది ఒక కప్పు వరకు వేశాననమాట. ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీకి. ఆ క్వాంటిటీ ఏసిన పప్పులన్నీ క్వాంటిటీ ఎంత తీసుకున్నాననేది మీకు చెప్పలేదు కదండీ! అవి ఎంతెంత రేషియోలో తీసుకోవాలనేది డిస్క్రిప్షన్‌లో నీట్‌గా ఇస్తానండి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇది బాగా ఫ్రై అయిపోయిందనమాట. ఆల్రెడీ ఫ్రై అయిందే కదండీ! కొంచెం వేడి చేశాను నేను. ఇది మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇది ఫస్ట్ మనం గోంగూరను నేను ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం సాల్టు, కొంచెం పసుపు అయితే యాడ్ చేశానండి. అందుకోసమే సాల్ట్ అనేది ఇప్పుడు చూసుకొని మాత్రమే యాడ్ చేసుకోవాలనమాట. గోంగూర పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టము? గోంగూర పప్పు గానీ, పచ్చడి గానీ, శనగపప్పు గోంగూర గానీ చాలా బావుంటదండి. మొన్న వినాయక చవితికి అన్నదానాలు జరుగుతుంటే వెళ్ళానండి నేను. వెళ్తే శనగపప్పు గోంగూర చేశారు. ఎంత బావుందో! చాలా టేస్టీగా ఉన్నదనమాట. మా వారికి ఇష్టమైన కర్రీ. ఎన్ని సార్లు అడిగినా ఇంతవరకైతే నేను చేయలేదు. ఇంక ఫర్దర్ మన గార్డెన్‌లో అయితే గోంగూర బోలెడంత ఉందిలెండి. చేద్దాం ఒకసారి. ఇంతకుముందు మనం వేయించుకున్న పప్పులన్నీ మిక్సీ జార్‌లో అయితే వేసుకున్నానండి. అవి చల్లారిపోయాయన్నమాట. ఇప్పుడు వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇది గ్రైండ్ చేసుకునేసి తర్వాత ఇందులో మనం పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలండి. ఇది గ్రైండ్ చేసేటప్పుడు మనకు చుట్టుపక్కల బాగా అంటుకుపోతుందనమాట. స్పూన్‌తో మనం ఇలా చేసామనుకోండి మొత్తం ఊడొచ్చేస్తది. ఇక్కడైతే నేను హాఫ్ చిప్ప వరకు కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి వినాయక చవితి కొబ్బరేనండి. అందుకోసమే కొంచెం అయితే డ్రై అయినట్టు అనిపించింది నాకు. పచ్చి కొబ్బరి ఫ్రెష్‌గా ఉన్నదైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా మనము కచ్చా పచ్చాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయింది కదా! మళ్ళీ స్పూన్‌తో ఈ విధంగా మొత్తం విడదీసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ మొత్తాన్ని మళ్ళీ మనము గ్రైండ్ చేసుకోవాలనమాట. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం టైట్‌గా అనిపిస్తే గాని వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం టైట్‌గానే కొంచెం ఇష్టపడతాం కాబట్టి అందుకోసం వాటర్ అయితే యాడ్ చేయలేదండి. మిక్సీ అనేది మనం ఆన్ ఆఫ్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకున్నామనుకోండి నీట్‌గా గ్రైండ్ అయిపోతది. చూడండి కొంచెం టైట్‌గానే అనిపిస్తుంది కదా! కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతది. తర్వాత ఈ పచ్చడికి మనం పోపు పెట్టేసుకోవడమే. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే మర్చిపోయాను. అందుకోసమే వెల్లుల్లిపాయలు యాడ్ చేయలేదు. తర్వాత కడాయి తీసేసుకొని ఆయిల్ వేసేసుకొని అందులో పోపు దినుసులన్నీ యాడ్ చేసేసుకొని మనము పోపు పెట్టేసుకోవడమే. ఎప్పుడైనా పచ్చళ్ళల్లో కొన్ని పప్పులు ఎక్కువగా వేసామనుకోండి పంటి కింద పడుతూ టేస్ట్ సూపర్‌గా ఉంటదనమాట. ఇలా మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే చాలా చాలా ఇష్టమండి. అందుకోసమే ఎప్పుడు పోపు పెట్టినా కూడా మినపప్పు, శనగపప్పు అనేది కొంచెం ఎక్కువ మోతాదులోనే యాడ్ చేస్తూ ఉంటాననమాట. ఈ పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెంగా పసుపు, అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కూడా మనం కచ్చాపచ్చాగా దంచుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను మర్చిపోయానండి. అందుకోసం యాడ్ చేయలేకపోతున్నాననమాట. వడ్డించుకొని తినేటప్పుడు గుర్తొచ్చింది. ఏం చేద్దాం మరి? అప్పుడైతే యాడ్ చేయలేను కదా! అని చెప్పేసి కామ్‌గుండిపోయాను. ఈ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే మనం మంట పైన ఫ్రై చేసుకుంటే గిన పచ్చడి అనేది మనకు రెడీ అయిపోతుందనమాట. ఈజీగా చేసేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి అలాగే గోంగూర కాంబినేషన్‌తో చాలా బావుంటదనమాట పచ్చడి. సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. పచ్చళ్ళు ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా! ఈసారి అయితే గోంగూర పచ్చడిని ఈ విధంగా అయితే ట్రై చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. పచ్చడి రెడీ అయిపోయింది. రైస్ కూడా రెడీగా ఉందనమాట. వేడి వేడి రైసు, వేడి వేడి పచ్చడి, నెయ్యి వేసేసుకొని తిన్నామంటే అబ్బా! అమృతంగా ఉంటదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క ముద్ద తినేవాళ్ళు 4 ముద్దలు ఖచ్చితంగా తింటారండి. అంత బావుంటుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయిందనమాట. సర్వ్ చేస్తున్నాను. మా పాప కూడా వచ్చేసిందండి స్కూల్ నుంచి.
ఇద్దరం కలిసి తింటామనమాట. చెప్పాను కదా మా ఇంట్లో పచ్చళ్ళ పిచ్చోళ్ళం అని చెప్పేసి. పచ్చళ్ళు ఉన్నాయంటే ఇంక ఏ కర్రీస్ అవసరం లేదనమాట. అంత ఇష్టంగా తింటాము. నెయ్యి ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. బాగా గడ్డగా తయారైందనమాట. ఆ గడ్డని కొంచెం తుంపేసుకొని ఇలా యాడ్ చేసేసాను. వేడి వేడిగా ఉంది కదా అన్నము, అందులో కరిగిపోతుందిలేండి. అందుకోసమే ఇలా అయితే యాడ్ చేశాను. తర్వాత పచ్చడి కూడా యాడ్ చేసేసుకొని, ఈ వేడి అన్నము అలా నెయ్యి పైన కప్పేసామనుకోండి, ఆ నెయ్యి అండ్ పచ్చడి పైన కప్పేసామనుకోండి, ఆ ఫ్లేవర్ అంతా రైస్‌కి పడుతది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకొని తినడం మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి? మా చిన్నప్పుడు మా అమ్మ ఇలా కలిపేసి ముద్దలు పెడుతుంటే ఎంత ఇష్టంగా తినేవాళ్ళమో. ఒక్కసారి చిన్నతనం అంతా ఒక్కసారి గుర్తొచ్చేస్తదండి ఇలా కలుపుకొని తిన్నామంటే. చెప్తుంటేనే నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయన్నమాట. తినాలనిపిస్తుంది. ఇప్పుడే తిన్నాను గదా! ఇప్పుడైతే తిననులెండి నైట్ తింటాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఈ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే. అలాగే వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. నా చిన్ని ప్రపంచం. బాయ్ అండి.